అతను చనిపోతే ప్రపంచం అంతా ఇంత దారుణ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్వెస్టిగేషన్ నుంచి ఏం బయటకు వస్తుందని చెప్పి ప్రపంచం అంతా క్లోజ్ గా గమనిస్తుంటే అసలు అక్కడికి వెళ్ళి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన మీద వీడియోలు తీపించుకుంటా వాటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారా? అసలు ఏమున్నారండి ఇండియాలో పాలిటిషియన్స్? షేమ్ ఫర్ us. పేటిఎం పాడ్కాస్ట్ రామ్ మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఉందారా మీ దాంట్లో ఎవ్వరికన్నా, ఇంక్లూడింగ్ జగన్ గారితో పాటు? సంసద్ రత్నారా 90% రా అటెండెన్స్, 69 క్వశ్చన్స్ అడిగిండ్రా, 13 to 14 డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసిండ్రా, 0 క్రిమినల్ కేసెస్ రా. మీ వన్ ఒక్కసారి చూసుకో, ఆ దుర్ఘటన అయ్యిందని తెలుసు కదా, ఏం బిక్తుండో చూడు ఒకసారి. ఇట్టంట కోతిముఖం వేసుకుని ఏదో చేస్తున్నాడు. ఇదిరా షో ఆఫ్ అంటే. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకుని రీల్స్ చేసుకుని ఉండండిరా మీరు. అంతేగాని ఇంకొకసారి గనక రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడితే ఇంకా 11 కూడా రావురా.